పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. గత 2 రోజుల నుంచి పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో సురేఖ గారు వారి పైన సోషల్ మీడియాలో ఏదో ట్రోల్ అయిందని బాధపడుతూ 2 రోజులు నిద్రాహారాలు మాన్నా దీనికి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ అని అబద్ధపు ప్రచారం చేస్తూ అనేక ఆరోపణలు చేస్తూ తోటి మహిళలను చూడకుండా సాక్షాత్తు నువ్వే స్త్రీ శిశు సంక్షేమ మంత్రి ఒక మహిళ అని కూడా చూడకుండా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఆ అపవాదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నెట్టడం యావత్ మహిళా లోకమంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అమ్మ సురేఖ గారు తెలంగాణలో మహిళలందరూ కూడా ఎంతో గొప్పగా భక్తి శ్రద్ధలతోని బతుకమ్మ ఆడుతున్నటువంటి ఈ సందర్భంలో ఆ బతుకమ్మ సందర్భంగా కుటుంబ సభ్యులను బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని ఆనందంగా గడుపుతున్నటువంటి మహిళా లోకానికి నిద్ర లేని రాత్రులు నువ్వు చేస్తున్నటువంటి చర్యల ద్వారా మహిళా లోకమంతా కూడా బాధపడుతున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేపట్టినటువంటి పార్టీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే శక్తి సామర్థ్యం ప్రభుత్వం నడిపిస్తున్న పార్టీకి ఉండాలి. అదే సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకవేళ అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాడే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. గత 9 నెలల క్రితము వచ్చినటువంటి ఎన్నికల సందర్భంలో అమలు కాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నెరవేర్చని సందర్భంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించి వారి హక్కున చేరి ఒక బాధ్యతను ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పార్టీగా మీ అవినీతి కార్యక్రమాలను మీ అమలు కాని హామీలను ప్రశ్నిస్తుంటే హైడ్రా పేరుతో దోచుకుందామని చెప్పి 150 కోట్లతోని మూసి అభివృద్ధి అని చెప్పి మీరు ప్రణాళిక చేస్తుంటే ఆ మూసి పక్కన ఉన్నటువంటి పేదల గుడిసెలు తీస్తుంటే పండుగ సందర్భంగా మహిళలందరూ కూడా బాధపడుతుంటే వారికి అండగా నిలిచినటువంటి కేటీఆర్ పైన బురద జల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అనేక ఆరోపణలు చేస్తూ నీచమైనటువంటి రాజకీయ ప్రక్రియకు తెరదీసినటువంటి సురేఖమ్మ ఈరోజు నీ చరిత్ర నీ కుటుంబం చరిత్ర యావత్ తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఈరోజు ప్రజల పక్షం మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. నువ్వు ఒక మంత్రి హోదాలో అది అమలు చేసేదానికి శ్రీకారం చుట్టూ అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలకు 500 కోట్లు ఇస్తున్నారు, అది చేయండి. మహిళా వితంతువులకు 4000 పెన్షన్ అన్నారు, అది అమలు చేయండి. లేక మహిళలు కళాశాలకు పోతున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అవి అమలు చేయండి. అంగన్వాడీ టీచర్లకు 18,000 జీతం అన్నారు, అవి అమలు చేయండి. ఇవన్నీ కూడా అమలు చేయని నిస్సాయ స్థితిలో ఉండి ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడేదే డైవర్షన్ పాలిటిక్స్. 2 నెలలకు ఒకసారి మా పార్టీ పైన అవినీతి ఆరోపణలు, ఒకసారి మేడిగడ్డ కుంగిందంటారు, విద్యుత్ కొనుగోళ్ల కమిషన్లు అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరదీసిండ్రు, కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు. అమ్మ నువ్వు మాట్లాడే ముందు ఒక మహిళగా ఆలోచించు. ఇటువంటి ఆరోపణలు చేసే ముందు సాటి మహిళా కుటుంబాలలో ఎంత ఆవేదన చెందుతారు, ఎంత ఆందోళన చెందుతారు, ఆ కుటుంబాలు ఏ తీరుగా అల్లకొల్లలం అవుతుందని ఆలోచించవలసినటువంటి నైతిక స్పృహ నీకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు
జిల్లా సమస్యలు పట్టించుకోవు, నీ డిపార్ట్మెంట్ సమస్యలు పట్టించుకోవు, సాటి మహిళల సమస్యలు పట్టించుకోవు. మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదో ఒకటి కూడా నెరవేర్చకుండా ఈరోజు మా పార్టీ పైన, మా నాయకుని పైన మరి అసత్య ఆరోపణలు చేస్తే మహిళా లోకమంతా తిరగబడతారు, ఖబర్దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలందరూ కూడా పండుగ చేసుకునే పరిస్థితి లేదు. వారి కుటుంబాలలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా బేషరతుగా నువ్వు చేసినటువంటి ప్రకటనలకు ఉపసంహరించుకొని రాబోయే రోజులలో ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకుండా మీ శాఖ పైన దృష్టి పెట్టి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలు అమలే విధంగా చేయాలి తప్ప ఇటువంటి అసత్య ఆరోపణలు చేయొద్దు, ఖబర్దారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదో క్షమాపణ చెప్పని అంటున్నావు, అంత అహంకారం పనికిరాదు. ప్రజాస్వామ్యంలో హెచ్చు తగ్గులు ఉండాలి. ఒకవేళ నోరు దాటినటువంటి మాట ఏమైనా తప్పు దొర్లితే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ సవరించుకోవాలంటే సవరించుకోవాలి. అంత నిమిత్త జ్ఞానం నీకు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి క్షమాపణ చెప్పాలి, లేకుంటే మహిళా లోకమంతా కూడా తిరగబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.